అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ట్రావెల్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము అంటే గనక మెయిన్లీ ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అనే నమ్మకం అయితే భక్తుల్లో ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఆ కోరిక జెన్యూన్ అయి ఉండి ఒకరిని మోసం చెయ్యంది అయితే మాత్రం ఖచ్చితంగా తీరుతుందంట. చాలామంది మొక్కుకొని మళ్ళీ తిరిగి వచ్చి వారి మొక్కునైతే చెల్లిస్తూ ఉన్నారు. మరి గుడి ఎక్కడుంది ఏంటి అంటే గనక ఈ గుడి ఉన్న ప్రాంతం పేరు సమయపురం అండి. సమయపురంలోని అమ్మవారు అనమాట. ఈ గుడిని అయితే చాలా తక్కువ మంది అయితే కవర్ చేశారు మన సబ్స్క్రైబర్స్ కోసం. అలాగే ఎవరు చూపించింది కూడా మనం చూపించాలి, ఎక్కువ మందికి తెలియజేయాలి అని చెప్పి అయితే ఇక్కడ దాకా వచ్చామన్నమాట. మరి ఎక్కడుంది అంటే తమిళనాడులో అయితే ఉందన్నమాట, తిరుచిరాపల్లి దగ్గరలో. మరి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు, రోగాలు ఏమైనా తగ్గకపోతే ఈ అమ్మవారి మహిమ చేత తగ్గుతాయని ఇక్కడ భక్తుల విశేష నమ్మకం. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి అసలు అభిషేకమే చేయరట. మరి ఆ విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాం రండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. పదండి ఇక తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారిని కాళికాదేవి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా పూజిస్తూ ఉంటారు. ఈ దేవాలయం తమిళనాడులోని తిరుచిరాపల్లి దగ్గరలో గల సమయపురంలో ఉంది. ముందుగా ఇక్కడికి వెళ్ళాలనుకునేవారు చెన్నై చేరుకోండి. చెన్నై నుంచి తిరుచిరాపల్లికి ట్రైన్స్ ఉంటూ ఉంటాయి. తిరుచిరాపల్లి నుంచి ఇక్కడికి చాలా దగ్గర. ఇక్కడ అమ్మవారికి అభిషేకం ఎందుకు చేయరు అంటే అప్పట్లో ఈ విగ్రహాన్ని ఇసుక మరియు బంకమట్టితో చేశారు. అందువల్ల ఈ దేవాలయంలోని ప్రధాన దేవత అయిన మరియమ్మన్కి అభిషేకం ఉండదు. కానీ ప్రధాన దేవతను పోలి ఉండేలా ఒక చిన్న విగ్రహాన్ని ప్రధాన దేవత ఎదురుగా ఉంచుతారు. ఆ విగ్రహానికి అభిషేకాలు చేస్తుంటారు. ఈ ఆలయాన్ని విజయరాయ చక్రవర్తి 18వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడ అమ్మవారి విశేషం ఏమిటి అంటే శరీరంలో ఏ భాగంలో అయినా వ్యాధి వచ్చినా లేదా ఇబ్బంది కలిగినా ఆ శరీర భాగాన్ని పోలి ఉండేలాగా స్టీల్తో కానీ లేదా వెండితో కానీ ఆ భాగాన్ని చేసి ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. తద్వారా ఎటువంటి వ్యాధి అయినా లేదా ఎటువంటి ఇబ్బంది అయినా తగ్గుతుందని భక్తుల విశ్వాసం. ఇక ఈ ఆలయం గురించిన ఇంకో చరిత్ర విషయానికి వస్తే జమదగ్ని మహర్షి సతీమణి అయిన రేణుకాదేవి తన భర్త జమదగ్ని మహర్షి పూజ కోసమని రోజు నది నుంచి నీటిని తీసుకెళ్తూ ఉంటుంది. అయితే ఆవిడ తన పాతివ్రత్య మహిమ వల్ల ఏ రోజుకి ఆ రోజు ఆ నదీ తీరాన ఉన్న పొడి ఇసుకతో కుండను తయారు చేసి నీటిని తీసుకెళ్తూ ఉండేది. నిజానికి పొడి ఇసుకతో అప్పటికప్పుడు కుండని చేయడం అనేది అసాధ్యం. కానీ ఆవిడ పాతివ్రత్య మహిమ వల్లే అది సాధ్యమవుతుండేది. ఎప్పటిలాగే ఆవిడ ఒకరోజు నదీ తీరానికి వెళ్ళి నీరు తీసుకువస్తుండగా చిత్రరథుడు అనే రాజు తన రాణులతో కలిసి ఆ నది లోపల జలక్రీడలాడుతూ ఉంటారు. అయితే రేణుకాదేవి అదంతా చూశాక ఒక్క నిమిషం ఆవిడ హృదయం చంచలమవుతుంది. ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉన్న వాళ్ళను చూసి తను అనుభవిస్తున్న ఆ ఆశ్రమ ఆవిడికి నిరాశగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆవిడ తన పాతివ్రత్య మహిమతో పొడేసుకతో చేసే కుండ ఒక్కసారిగా ఆవిడ మనసు చంచలం అవడంతో ఆ కుండ బద్దలైపోతుంది. అందులో ఉన్న నీళ్ళన్నీ నేలపాలు అవడం చేత ఆవిడ మళ్ళీ గబగబ నదీ తీరానికి చేరుకుంటుంది. అయితే మరలా తిరిగి పొడేసుకతో ఆవిడ కుండని ఎంత తయారు చేయాలని ప్రయత్నించినా ఆ కుండ తయారవ్వదు. తన మనసు చెదరడమే
దీనికి కారణమని తెలుసుకున్న ఆవిడ ఒట్టి చేతులతోనే తిరిగి ఆశ్రమానికి చేరుకుంటుంది. తనని క్షమించమంటూ జమదగ్ని మహర్షిని ప్రాధేయపడుతుంది. కానీ ఆవిడ మనస్సు చంచలమవడం తెలిసి జమదగ్ని మహర్షి ఆవిడని కోపగించుకుంటారు. ఆశ్రమ జీవితం గడుపుతూ ఉన్న నువ్వు మళ్ళీ భోగాల పట్ల ఆశపడటం అనేది క్షమించరాని నేరమని తన కుమారులను పిలిచి ఆవిడ్ని చంపేయమని చెప్తారు. అయితే ఎంత కాదనుకున్నా సొంత తల్లిని చంపాలని ఏ కుమారుడు ముందుకు రారు కదా. అందువల్ల వారు కూడా అది మహాపాపమని వెనక్కి తగ్గుతారు. తను చెప్పిన మాట ధిక్కరించినందుకు గాను అడవుల్లో మృగాల్లా తిరగమని తన కుమారులను శపిస్తారు జమదగ్ని మహర్షి. చివరిగా తన కుమారుడైన పరశురాముని పిలిచి రేణుకాదేవిని సంహరించమని జమదగ్ని మహర్షి ఆదేశిస్తాడు. పరశురాముడు తన తండ్రి చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా తన తల్లిని తన గొడ్డలితో నరికేస్తాడు. జమదగ్ని మహర్షి తన కొడుకు ఎదురు చెప్పకుండా ఆయన చెప్పింది చేసినందుకు గాను ఏదైనా వరం కోరుకోమని పరశురామునికి చెబుతాడు. వెంటనే పరశురాముడు, మీరు నన్ను వరాన్ని కోరుకోమన్నారు కాబట్టి కోరుకుంటున్నాను. వెంటనే నా తల్లిని బ్రతికించండి. అలాగే నా అన్నలను శాప విముక్తుల్ని చేయండి. అలాగే నన్ను దీర్ఘాయువుతో దీవించి మంచి బలవంతునిగాను శత్రువులను జయించేవాడిగాను దీవించండి అని కోరుకున్నాడు. ఆ ఆనందంలో జమదగ్ని తన కుమారుడైన పరశురాముడు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తారు. ఆ రేణుకాదేవి తరువాతి కాలంలో ఇక్కడ మరియమ్మన్గా పూజలు అందుకుంటుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ అమ్మవారికి భక్తులు మావిలక్కు అనే ప్రసాదాన్ని ప్రత్యేక నైవేద్యంగా పెడతారు. ఈ నైవేద్యం బెల్లం, బియ్యపిండి అలాగే నెయ్యితో చేస్తారు. ఇది ఒక తీపి వంటకం. అంతేకాక ఇక్కడ అమ్మవారికి ఉప్పును కూడా కొంతమంది భక్తులు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం లక్షల కొద్దీ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ సమయంలో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. అంతేకాక ఈ తమిళనాడులో ఉన్న సంపన్న ఆలయాల్లో ఈ సమయపురం అమ్మవారి ఆలయం కూడా ఒకటి అని చెప్తారు. నిజానికి ఈ ఆలయాన్ని విజయరాయ చక్రవర్తి నిర్మించడానికి గల కారణం ఏమిటి అంటే దండయాత్రలో గెలిచినందుకు గాను ఇక్కడ 18వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెబుతుంటారు. అలాగే శాసనాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం గురించిన ఇంకో కథ ఏమిటి అంటే జమదగ్ని మహర్షి పరమపదించిన తరువాత రేణుకాదేవి భర్త కోసం సతీసాగమనం చేయడానికి సిద్ధపడుతుంది. అందుకోసం ఆవిడ చితి మీదకి చేరుతుంది. అయితే పరమశివుడు ఆవిడ తన భర్త మీద ఉన్న ప్రేమకు గాను పరవశించి వర్షాన్ని కురిపిస్తాడు. ఆవిడ మీద పసుపు నీళ్లు అలాగే వేపాకులతో కూడిన వర్షం కురుస్తుంది. తమిళంలో మారి అంటే వర్షం, వాన అని అర్థం. ఆ రకంగా ఆవిడను ఆ మహాశివుడు కాపాడుతాడు. అలాగే పసుపు, వేపాకు ఆవిడ కరిగిన గాయాల్ని నయం చేస్తాయి. అందువల్లనే ఆవిడ్ని మారి అమ్మన్ అని పిలుస్తూ ఉంటారు. అంతేకాక ఈవిడ తమిళనాడులో ఎంతో శక్తివంతమైన దేవతల్లో ఒకరిగా పూజలు అందుకుంటున్నారు. ఎన్నో ప్రాణాంతకమైన రోగాలను, మశూచి వంటి వ్యాధులను ఈ అమ్మవారు తగ్గిస్తూ ఉంటుందని భక్తుల అపార నమ్మకం. అయితే నిజానికి ఈ అమ్మవారి విగ్రహం పురాణ కాలంలో శ్రీరంగంలో ఉండేదట. అయితే ఒక పూజారి ఆవిడ్ని సేవిస్తూ ఉన్న సమయంలో ఆయనకి తరచూ ఏదో ఒక వ్యాధి వస్తూ ఉండేదట. అందువల్ల ఈ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించమని చెప్పగా ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజాదులు నిర్వహిస్తుంటారట. నిజానికి అప్పట్లో అమ్మవారి విగ్రహాన్ని తరలించిన ప్రాంతం సైనికుల కేంద్రంగా ఉండేదట. అంతేకాక అప్పట్లో తిరుచిరాపల్లి లేదా ట్రిచిని విజయనగర సామ్రాజ్య రాజులు పాలిస్తుండేవారు. ఆ సైనికుల ప్రాంతంలోకి వచ్చి చేరిన అమ్మవారిని ఆ సైనికులు ప్రార్థిస్తుండేవారు. ఈ అమ్మవారిని పూజించడం వల్లే ఆ యుద్ధంలో గెలిచారు అని చెప్పి ఆ సైనికుల అలాగే రాజుగారి విశేష నమ్మకం. తమిళనాడు ప్రజల గ్రామీణ సంస్కృతి, గ్రామీణ ప్రజల పూజా విధానాలకి నిదర్శనంగా ఈ అమ్మవారి దేవాలయాన్ని చెబుతూ ఉంటారు. ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.